బావా బావా ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ఇక్కడ ఉంటావని. నువ్వు పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, ఆ డబ్బులు నాకు ఇస్తావని ఆశపడ్డాను. నువ్వు ఇలా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న సంగతి మా అమ్మకు తెలిస్తే ఆవిడకి దయ్యం పట్టేస్తుంది బావా. అప్పుడు మీ అక్కయ్యను ఏది నా పెళ్ళాన్ని చిత్రహింసలు పెడుతుంది బావా. సలసల కాగే నీళ్లు. అబ్బా బావగారు, నాకు జస్ట్ పెళ్ళింది. ఈ ఒక్క రోజున నా మూడ్ లో ఉండనివ్వండి. ఇప్పుడు ఆ విషయాలు జ్ఞాపకం చేసి నేను డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. అటైతే 50 కొట్టించు, వెళ్ళిపోతా. అయ్యో పర్సు తీసుకురాలేదు, తర్వాత ఇస్తాను, వెళ్ళండి. అదంతా నాకు తెలియదు. 50 ఇస్తేనే వెళ్తాను బావా. బావా బావా 50 బావా. బావా బావా ఓ 50 బావా. ఇదిగోండి 50 రూపాయలు. ఆహా చాలా థ్యాంక్స్ అమ్మా. చెల్లెమ్మంటే ఇలా ఉండాలి. బావా విష్ యూ బోత్ హ్యాపీ లాంగ్ ప్రాస్పరస్ వెడ్డెడ్ లైఫ్ టిల్ టుమారో. ఆ చేత్తోటే నాకు 50 రూపాయలు ఇవ్వమ్మా. నీ పెళ్ళైన శుభ సందర్భంలో కనీసం వైట్ వాటర్ అన్నది అవుతా. వైట్ వాటరా అంటే ఏంటి? అది తెలీదా బావగారు? కళ్ళు. గిరి నువ్వు వెళ్ళు. వెళ్తున్నాలే. నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి? ఆఫీస్కి. ఆఫీస్కా? ఆ ముచ్చట కూడా అయ్యే వరకు సెలవు పెట్టవే అని మేమెంత చెప్పినా వినడం లేదు. నువ్వైనా చెప్పు బాబు. విన్నావుగా, మనీ లేదు కాబట్టి ఎలాగో హనీమూన్కి వెళ్ళలేం. కనీసం మూన్ కన్నా అందమైన నీ ఫేస్ చూస్తూ ఈ 3 రోజులు గడపాలనుకుంటున్నాను. సెలవు పెట్టడం. ఈవేళ సెలవు పెట్టడం అస్సలు కుదరదండి. మా పాత జనరల్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారు. కొత్త జనరల్ మేనేజర్ ఛార్జ్ తీసుకుంటున్నారు. సో పాత జీఎం కి ఫేర్వెల్, కొత్త జీఎం కి వెల్కమ్. మరి నా సంగతి? నాకు కూడా ఇక్కడే ఉండిపోవాలనుంది, కానీ తప్పదు. ఏమనుకోకండి ప్లీజ్. కనీసం అడ్వాన్స్ అనే ఇచ్చేళ్ళు. అడ్వాన్స్ ఏంటి? ముద్దు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు దీవిస్తూ ఉంటారని పెద్దలు చెప్పారు. దాన్ని పూర్తిగా నమ్మేవాడిని నేను. జనరల్ మేనేజర్ గా ఛార్జ్ చేసుకునే ముందు నా గురించి ముఖ్యమైన విషయాలు చెప్పాలి. సరిగ్గా డ్యూటీ చేయకపోయినా క్షమిస్తాను, కానీ తోటి లేడీ స్టాఫ్ తో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అసౌకర్యం కలిగించినా ఐ వోంట్ స్పేర్. మన లేడీ స్టాఫ్ కి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు చేయదలుచుకున్నాను. వెల్ మై డియర్ కొలీగ్స్, ఇక్కడ నేను బాస్ కాదు, మీరు వర్కర్స్ కాదు. వీఆర్ ఆల్ ఈక్వల్, వర్కింగ్ ఫర్ వన్ కంపెనీ అండ్ ఫర్ వన్ గోల్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ తక్షణమే అమలు జరగాలి. ఏయ్ శాంతి, ఏంటి చూస్తున్నావు? ఇది మన ఆఫీసే రా. నీ టేబుల్ ఇదే. కొత్త జీఎం గారు వచ్చేసారా? రావడం, ఛార్జ్ తీసుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇలా ఛార్జ్ తీసుకున్నారో లేదో అలా బోల్డ్ చేంజెస్ నిమిషాల్లో చేసేశారు. లేడీస్ కి సెపరేట్ సీట్, సెపరేట్ డైనింగ్ హాల్, సెపరేట్ రెస్ట్ రూమ్. ఓ ఒక్కటేమిటి, కొత్త జీఎం గారికి ఆడవాళ్ళంటే అపరిమితమైన గౌరవం. మన పాలిటి దేవుడు అనుకో. ఏంటి వెతుకుతున్నావు? అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడా? జీఎం గారి ఛాంబర్ లో ఉంది. ఫస్టే కదా, ట్విట్టర్లో వెళ్ళు. అవును, రోజు కరెక్ట్ టైంకి వచ్చేదానివి, ఈ రోజేంటి ఇంత లేట్ గా వచ్చావు? పెళ్లి చేసుకున్నాను. ఓహో, ఏంటనా పెళ్ళా? పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. yes come in. yes what can I do for you? సార్, నా పేరు స్టెనో. నేను ఇక్కడ శాంతిని. నో సార్, నా పేరు శాంతి. నేను ఇక్కడ స్టెనోని. Please sit down. పర్వాలేదు సార్. I said please sit down. ఎస్ సార్. మిమ్మల్ని ఎక్కడో చూశాను. నాన్న. వెయిట్ let me recollect. ఎస్, ఒకసారి కాదు 2 సార్లు. 1994లో మీ కాలేజ్ మ్యాగజైన్లో మీ ఫోటో పడింది.
1995 లో మన స్టాఫ్ మ్యాగజైన్ లో మళ్ళీ మీ ఫోటో పడింది. Am I right? అవును సార్, మీ జ్ఞాపక శక్తికి. నో నాట్ ఎట్ ఆల్. మీరు అంతగా గుర్తుండిపోవడానికి కారణం నా జ్ఞాపక శక్తి కాదు, మీ స్మార్ట్నెస్. మీరు ఆఫీస్కి రోజు ఇలా లేట్ గానే వస్తుంటారా? నో సార్, దెన్ గంట క్రితమే నాకు పెళ్ళయింది, అందువల్ల. వాట్? గంట క్రితం పెళ్లి చేసుకుని ఆఫీస్కి వచ్చారా? అవును సార్, కొత్త జీఎం గారు వచ్చే రోజు సెలవు పెడితే బాగుండదని. I appreciate your sincerity. Congratulations and a happy married life. థ్యాంక్ యూ సార్. By the way, హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? మాలాంటి వాళ్ళకి మనీ మూనంత దూరంలో ఉంటుంది, అలాంటప్పుడు హనీమూన్కి ఎలా వెళ్ళగలం? Oh. You can go to your seat now. ఓకే సార్. MD గారు కనెక్ట్ చేయండి. మన హెడ్ గారిని లోపలికి పంపించండి. అలాగే సార్. హలో సార్, దిస్ ఇస్ రావ్ హియర్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ పిలిచారట? రాజు గారు, ఈ రోజే పెళ్ళైన స్టెనో శాంతి గారు ఆఫీస్కి రావడం ఏం బాగలేదు. ఎండి గారితో మాట్లాడాను. శాంతి గారు హనీమూన్కి వెళ్ళడానికి అయ్యే ఖర్చులు ఆఫీస్ నుంచే ఇచ్చేట్లు అరేంజ్ చేశాను. ఆ అమ్మాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఫ్లైట్ టికెట్స్, బోర్డింగ్, లాడ్జింగ్, కార్ వగైరా అన్ని అరేంజ్మెంట్స్ వెంటనే చేయండి. ఏంటలా నిల్చుండిపోయారు? నో నథింగ్ సార్. నో వెయిట్. స్టాఫ్ మంచి చెడులు చూడడం కంపెనీ బాధ్యత. Am I right? Yes sir. Then please proceed. Okay sir. యాగం చేద్దాం అనుకుంటున్నాను. యాగమా? ఏమి యాగం? ఉత్తరకామిష్టి. ఓహో, అయినా ఆ యాగం ఇప్పుడెందుకు? పిచ్చిదానా, ఇక్కడికి వచ్చిందే అందుకు కదా. ఏమయ్యో అల్లుడు గారు, బాబు గారు, హుషారుగా వెళ్ళిపోతున్నా ఎక్కడికి? హిందీ సినిమా కండి. దుల్హనియా లే జాయింగే. నీ బొంద పేరు చెప్పడమే సరిగ్గా లేదు. పైగా సూపర్ హిట్ సినిమా అయ్యా, టికెట్ దొరకవు. బ్లాక్ లో కొంటానండి. నాకు తెలుసయ్యా, కానీ నీ మొహం చూస్తే బ్లాక్ లో టికెట్లు కొనేవాళ్లే లేవు, బ్లాక్ లో టికెట్లు అమ్మేవాళ్లే ఉన్నావు. అందుకని పోలీసులు చితగొట్టి 100 రూపాయలు ఫైన్ వేస్తారు. అప్పుడు నీకెంత నష్టం? 150 నష్టం. ఈ 50 నేను లాక్కున్నాను అనుకో, నీకెంత నష్టం? 50 నష్టం. ఏ తక్కువ నష్టం? 50 కదండి. తెలివైన వాడు. అమ్మో 50. ఏమండి? అరే, హాయ్ సుమా. హాయ్ శాంతి. ఏంటి లేడీ స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు? జస్ట్ ఫర్ చేంజ్. దట్స్ గుడ్. హలో ఎవ్రీబడి. హాయ్. హాయ్ సుమా. హాయ్ రోహిణి. ఏమిటి హనీమూన్ విశేషాలు? ప్యూర్లీ పర్సనల్, చెప్పకూడదు. ఓకే చెప్పొద్దులే తల్లి. కనీసం జీఎం గారికైనా థ్యాంక్స్ చెప్తావా లేదా? తప్పకుండా చెప్పాలి. కలిసి వస్తాను. మే ఐ కమ్ ఇన్ సార్? Yes. Hello, it's you. Come. Welcome. How was the trip? అన్ని అరేంజ్మెంట్స్ బాగా చూసుకున్నారా మన వాళ్ళు? చూసుకున్నారు సార్. ప్లీజ్ రా. థ్యాంక్ యూ సార్. అప్పుడే ఆఫీస్కి ఎందుకు వచ్చారు? సార్ 3 రోజులు నిద్రపోయిండ్రు కదా. వర్క్ చేసే మూడ్లో ఉన్నారా? ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారా? లెట్ స్టార్ట్ వర్కింగ్. ఈ ఆయిల్ ట్యూబ్లర్ కంపెనీకి ఒక లెటర్ రాయాలమ్మా. ఓకే సార్. ఎప్పుడు ఈ అమ్మాయి అందాల్ని కళాత్మకంగా హాఫుల్లో చుట్టమే తప్ప ఫుల్గా చూసే అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేదు. నేను మాత్రం తక్కువనే, నేను కూడా హాఫుల్లోనే కనిపిస్తా. అయ్యో, కుర్చీలో కూర్చున్నావా? ఏ కుర్చీలో బాంబు ఉందా? బాంబు కాదయ్యా. నువ్వు నేను పేపర్ చదివా? అందులో సైన్స్ కాలం చూసావా? చూడలా? మరి అదే కుర్చీలో కూర్చోవటం అనే అంశం మీద కొరియాలో పరిశోధనలు జరిగాయి. కుర్చీలో కూర్చుంటే కుచ్చి టపటప అనే జబ్బు వస్తుందట. ఏంటి? అదేనయ్యా. ఇప్పుడు కుర్చీ దేంతో చేస్తారు? వుడ్డుతో. అంటే చెక్కతో. చెక్కకి చలనం లేదు కదా. లేదు. అందుకని చెక్క మీద కూర్చోవటం వల్ల ఆ ప్రాంతంలోని జీవకణాలన్నీ చచ్చుబడిపోయి జీవశక్తిని కోల్పోయి ఆసనంలో క్యాన్సర్ వస్తుంది అని తేల్చారు. అమ్మో, ఆసనంలో క్యాన్సరా? మావయ్య, నీ పుణ్యవాణి టిఫిన్ తినకుండా చేసావు, ఇప్పుడు కుర్చీలో కూడా కూర్చోకుండా చేస్తావా? అసలు పేపర్ చదవడం మానేచ్చుగా. బాబు బ్రహ్మ, భోజనానికి రా నాయనా. వస్తున్నాను అత్తయ్య. అయ్యయ్యో, అదేమిటి నాయనా అలా కింద కూర్చున్నావు? కుచ్చి టపటప. అదేమిటి? కుర్చీలో కూర్చొని భోంచేస్తే ఆ రోగాలు వస్తాయంట, మీ ఆయన చెప్పాడు. ఎవరి పిచ్చి వాళ్ళది. ఫోన్ చేయి నాయనా. కొత్త ఆవకాయ బాగా తిను.
ఆవకాయ ఆహా ఆవకాయ అంటే నా ఆరో ప్రాణం 6 వాయిలు కలుపుతా వేరే టైపులో కలిపి పిచ్చి పీకుడు పీకుతా అయ్యో ఆవకాయ తింటున్నావా ఏం తినకూడదా అది కాదయ్యా ఆవకాయ అనే అంశం మీద అమెరికాలో పరిశోధనలు జరిగాయి దాని సారాంశం ఏమిటంటే బాబోయ్ వద్దు ఆంటీ ఈ అంకుల్ నన్ను ఎక్కడ కూర్చొనివ్వట్లేదు ఏమీ తినవట్లేదు నా అడ్వాన్స్ 30,000 నాకు ఇచ్చాయి ఏమిట్రా కూసావు గాడిద అరే గాడిద నన్నా అవునరా గాడిద మా ఆవిడకి మాట తప్పితే పిచ్చు కోపం వస్తుంది పిచ్చు కోపం వస్తే అంతే ఒరే గాడిద ఓహో ఆ టైపా అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కుదరదని అప్పుడే చెప్పాను కదరా మాట తప్పుతావరా ఇలా వేడి పులుసు మీద పడితే అన్న అంశం మీద వెనిలాలో కావాలంట 30,000 వాడు కాళ్ళు ఎరకొట్టండి. చెప్పండి. సార్ మా తమ్ముడికి ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చింది సార్. గుడ్, వెరీ గుడ్. సార్ డొనేషన్ 15 రోజుల్లో 15,000 కట్టాలి. స్టాఫ్ లోను. షూర్ షూర్, డోంట్ వరీ. అప్లికేషన్ ఇవ్వండి, వెంటనే హెడ్ ఆఫీస్ తో మాట్లాడి శాంక్షన్ చేయిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ద అప్లికేషన్. ఓ ఫైన్. శాంతి, నేను మీకు ఇంత హెల్ప్ చేస్తున్నాను, మీరు నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి సార్. నాతో వస్తారా? శాంతి, ఇవాళ నా వైఫ్ బర్త్డే, సో ఒక మంచి సారీ నెక్లెస్ ప్రెజెంట్ చేసి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. బట్ సెలెక్షన్ ఐఎమ్ వెరీ వీక్, అది నా వల్ల కాదు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాతో షాపింగ్ వచ్చి సెలెక్ట్ చేసి పెడతారా? తప్పకుండా సార్. ఎప్పుడు వెళ్దాం? థ్యాంక్ యూ వెరీ మచ్. దాట్స్ శాంతి. ఎప్పుడోనా? ఇప్పుడే వెళ్దాం. ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్. కమ్ 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 కమ్, లెట్స్ గో లెట్స్ గో. ఇది చూడండి, బాగుంది కదా? నో, దిస్ విల్ నాట్ సూట్. ఇంతకీ మీ మిస్సెస్ ఏ కలర్ అండి? మీలాగే పింక్ అండ్ గోల్డ్ మిక్స్డ్ పెక్యూలియర్ కలర్. అఫ్ కోర్స్ మీ అంత బ్యూటీ కాదనుకోండి. హలో, నాకు ఇంకా కొంచెం కాస్ట్లీ సారీస్ చూపించండి. ఎస్, యు సీ ఐ వాంట్ ఎ వెరీ గార్జియస్ సారీ. యా, అదంతా తీయండి. ఈ చీర చూడండి సార్, కలర్ కూడా బాగుంది. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, వండర్ఫుల్. లెట్ మీ సీ. వరే వా, రియల్లీ నైస్. ఇవి చూడండి, కొత్త వెరైటీ నెక్లెస్ ఏమైనా చూపించండి. హాయ్ రావ్. హలో వర్మ. వాట్ ఏ సర్ప్రైజ్ ఆఫ్టర్ లాంగ్ టైం. శాంతి గారు, మీరు సెలెక్ట్ చేయండి, నేను మాట్లాడతాను. అత్తియండి. ఈ నెక్లెస్ చూడండి సార్. ఇట్స్ వెరీ నైస్, బ్యూటిఫుల్. మీలాగే మీ టేస్ట్ కూడా చాలా అందంగా ఉంది. సింప్లీ సూపర్. Dated 12/1/1996. We are happy to inform you that your quotation has been selected, and we would like you to send the sample. అరే బ్యూటిఫుల్, ఇస్టెట్స్ చాలా బాగున్నాయి. నా అమ్మాయి కూడా ఇలాంటిది కొనాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ తెచ్చిపెడతావా? షూర్ సార్. ఓకే, సాయంత్రం జ్ఞాపకం చేయి. ఓకే సార్. టేక్ డౌన్ ద నోట్స్. అరే సిట్ డౌన్. అరే నో ఫార్మాలిటీస్, కూర్చో. టేక్ డౌన్. యా, వ్యవసాయ. Send the samples immediately. We hope you will keep up the quality promised in your tenders, because we are a highly reputed company in association with esteemed organization. నా రింగ్ పడిపోయింది. ఓ మై గాడ్, వెరీ. అది నా ఎంగేజ్మెంట్ రింగు, చాలా సెంటిమెంట్ ఉంది దాంతో. శాంతి, చేస్తావా ప్లీజ్? చూస్తున్నాను సార్. ప్రాబ్లం అయిపోతుంది. ఓ మై గాడ్, ఇక్కడే పడింది. ఇది ఎక్కడ? ఓ మై. శాంతి ప్లీజ్ చూడు. సార్. ఓ, అక్కడ పడిందా? నాట్ ఇయరింగ్. ఎందుకు చీకట్లో కూర్చున్నావు? ఏమీ లేదు. అన్నట్టు నీకు గుడ్ న్యూస్. మీ జీమ్ చాలా గ్రేట్.
లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక క్లర్క్ ని నాకు ఫోన్ చేస్తాడా? పైగా ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా? నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుందన్నాడు. ఆయన స్టేటస్ ఏమిటి, నా స్టేటస్ ఏమిటి? నిజంగా చాలా గొప్ప మనిషి శాంతి. చాలు, ఇక ఆపండి. శాంతి, ఏమైంది నీకు? గొప్ప వాళ్ళతో స్నేహాలు చేస్తే పార్టీలు పోతులు తప్ప సంసారంలో శాంతి ఉండదు. అది కాదు, మీ జిఎం అప్పపప్పా, ఇంటికి వచ్చిన ఆఫీస్ గొడవలు ఎందుకు?